బాస్ సీజన్ 9 లో రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా కామన్ మ్యాన్ గా ఎంట్రీ అయిన మర్యాద మనిషి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేశాడు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా శివాజీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక శివాజీ మర్యాద మనిషిని బిగ్ బాస్ కి బజ్ కి ఆహ్వానించిన తర్వాత తనదైన శైలితో ప్రశ్నల వర్షం కురిపించారు మర్యాద మనిషికి. ముందుగా మనీష్, నువ్వు ఇంత బేగా వచ్చేస్తావని అనుకున్నావా అని అడిగేసరికి, లేదు సార్, నేను ఏకంగా టాప్ 5 లో ఉంటానని అనుకున్నాను, కానీ ఇలా బయటికి ఎందుకు వచ్చానో నాకు అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. నాకెందుకు అనిపించిందంటే, మీరు కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీలా ఉండడం వల్లే ఆడియన్స్ కి నచ్చలేదేమో నా అభిప్రాయం అంటే దానికి మీ సమాధానం ఏం చెప్తారు అని శివాజీ మర్యాద మనిషిని అడగ్గా, మనీష్, అలా ఏమీ లేదు సార్, మేము కామన్ మ్యాన్ గానే ఉన్నాం, అక్కడేమీ సెలబ్రిటీలుగా ఫీల్ అవ్వలేదు కదా, అది వాళ్ళు అనుకుంటే నేనేం చెయ్యలేను, ఎవరు వాళ్ళ ఒపీనియన్ అంటూ మర్యాద మనిషి చెప్పుకొచ్చాడు. సరే, ఈసారి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం మాట్లాడదాం. ముందుగా నీ కామన్ మ్యాన్స్ నుంచి అడుగుపెట్టిన ప్రియా కోసం ఏం చెప్తావు అంటే, ప్రియా, శ్రీజ వీళ్ళిద్దరూ కూడా ఓసరవెల్లి టైప్ సార్, ఎప్పుడు రంగులు మారుస్తారో ఎవరికి. శ్రీజ పంది అంటే ప్రియా నంది అంటది. వీళ్ళిద్దరూ అవతలని ఎదవలు చేయడంలో నెంబర్ 1 ఉంటేంటి, నీతో పాటే కదా అడుగు పెట్టారు, నువ్వు వాళ్ళని ఇప్పుడు ఎలా అంటున్నావంటే, అదే కదా సార్, నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేసింది కాస్త వాళ్ళే, నేను నమ్మే మోసపోయానంటూ ప్రియా, శ్రీజ వీళ్ళిద్దరి గురించి కూడా బజ్ లో సంచలనం వ్యాఖ్యలు చేశాడు మర్యాద మనీష్. సరే, మరి బర్నీ కోసం ఏం చెప్తావంటే, బర్నీ గారి గేమ్ చాలా స్పాంటేనియస్ గా ఆడుతున్నారు. అంతేకాదు, ఆయన హౌస్ లో ఉండే తీరు కూడా ఆడియన్స్ కి గమనించలేరు. ఆయన బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నాడేమో నాకు అనిపించింది అంటూ బిగ్ బాస్ బజ్ లో పేర్కొన్నాడు మర్యాద మనీష్. మరి తనుజ కోసం ఏం చెప్తావంటే, తనుజ చాలా సింపుల్ గా చాలా బాగుంటది సార్ అంటే, నేను అందచందాల గురించి మాట్లాడట్లేదు బాబు, హౌస్ లో తనుజ మీద నీ ఒపీనియన్ ఏంటంటే, హౌస్ లో ఎంత మంది ఉన్నా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది, ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ఖండిస్తుంది, తనుజని ఎవరు బీట్ చెయ్యలేరు సార్ అంటూ తనుజ మీద మంచి ఒపీనియన్ గా మాట్లాడారు మర్యాద మనిషి. మరి మొత్తానికి టాప్ 5 లో ఎవరుంటారంటే, ఖచ్చితంగా తనుజ, భరణి, ఇమాన్యుయల్, అలాగే సంజన గారు. నేనుంటానేమో అనుకున్నాను సార్, మరి నేను లేను కాబట్టి ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా అడుగు పెట్టచ్చంటూ చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన మర్యాద మనిషిపై మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.